అసలు నిజంగా పూజ అంటే ఎలా ఉండాలి అంటే, ఇవాళ పూజలో స్నానం అన్న మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారు స్నానశాటి కట్టుకున్న తర్వాత అమ్మవారు విప్పి పీట మీద పెట్టినటువంటి బట్ట మీకు కనపడాలి. వెంటనే ఎలా జ్ఞాపకానికి రావాలంటే, నిన్న అమ్మవారు ఏ బట్ట కట్టుకుందో ఆ బట్ట మీకు పీట మీద పెట్టి కనపడాలి. నా తల్లి కట్టుకున్న బట్ట అని మీరు కన్నులకు అద్దుకుని తల మీద పెట్టుకుని ఆ వస్త్రం అక్కడ పెట్టి స్నానశాటితో ఉన్న అమ్మవారికి స్నానం చేయిస్తే, దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమసి అశేష లోక గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అంటారే శంకరాచార్యులు వారు. అలా పొద్దున్నే అసలు అమ్మవారి యొక్క ఆ దర్శనం చాలా గొప్పది. ఆ స్నానశాటి కట్టుకుని పచ్చటి బట్టతో ఉంటే ఆ తల్లికి స్నానం చేయిస్తుంటే ఒక కొడుకుగా, అప్పుడు ఆ తల్లి తలమించి ఆ నీళ్లు పడుతుంటే దిగ్గస్తిభిక్కనక కుంభముఖావసృష్ట స్వర్వ అని ఆ బంగారు కలశములతో ఏనుగులు పోస్తున్నటువంటి నీళ్ల వల్ల అమ్మవారు స్నానం చేస్తున్నటువంటి ఆ స్వరూపం, అది ఎవరు దర్శనం చేస్తారో, ఎవరు మనస్సులో దాన్ని పట్టుకోగలుగుతారో వాడు గొప్ప స్థితిని పొందుతాడు. స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం అంటారు శంకరాచార్యులు వారు. ఆకాశగంగా జలాల్ని తీసుకొచ్చి పోస్తాయిట ఏనుగులు. మీరు ఒక్క విషయం జ్ఞాపకంలో ఉంచుకోవలసి ఉంటుంది. కొన్ని నామములను అనుసంధానం చేసేటప్పుడు, కొన్ని నామముల గురించి మాట్లాడేటప్పుడు ఏ స్థితిలో మాట్లాడవలసి ఉంటుంది, ఏ స్థితిలో వినవలసి ఉంటుంది అంటే, మీరు నన్ను అన్యదా భావించను అంటే నేను ఒక ఉపమానం చెప్తాను. ఒక పసిపిల్లవాడు ఒక 5 సంవత్సరములు, ఒక 4 సంవత్సరములు ఉన్న పిల్లవాడు ఆడుకుంటుంటాడు. వాడు 4 ఏళ్ల పిల్లవాడు చంటి పిల్లాడని చెప్పి వాడు అక్కడ ఆడుకుంటుంటే అమ్మ స్నానం చేసి వచ్చి అరమరిక లేకుండా ఒళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది. ఈ పిల్లవాడు అమ్మ వంక చూస్తాడు. అమ్మ వంక చూసి ఆడుకుంటూ ఉండడంలో వాడికి ఏ విధమైనటువంటి భావన మనసులో ఉండదు. మా అమ్మ అంతే. వాడు సంతోషంగా అమ్మ వంక చూసి అలాగే ఆడుకుంటాడంతే. స్తోత్రం చేసేటప్పుడు, అమ్మవారి నామాలు వినేటప్పుడు, అమ్మవారి నామాలు చదివేటప్పుడు, కొన్ని ఉపచారాలు చేసేటప్పుడు కొడుకుగా నిలబడాలి. అసలు ఏ విధమైన అన్యభావన మనస్సులోకి రాకూడదు. జగజ్జనని మనం సేవిస్తున్నాం. నా అమ్మని నేను సేవిస్తున్నాను. నా అమ్మ, నా తల్లి శరీరంతో ఉన్న రోజుల్లో ఎప్పుడైనా మా అమ్మ స్నానం చెయ్యలేకపోతే మా అమ్మని పీట మీద కూర్చోబెట్టి నేను మా అమ్మకి స్నానం చేయిస్తే అది వేరు. ఆవిడ కొంచెం అనారోగ్యంలో ఉంది కాబట్టి నీళ్లు పోశాను. మా అమ్మకి ఒళ్ళు తుడిచి ఉండవచ్చు. మా అమ్మగారు నాతో చెప్తుండేవారు, మా నాన్నగారు వాళ్ళు 5 అన్నదమ్ములు. 5 అన్నదమ్ములు మహావిద్వాంసులు, గొప్ప తెలివితేటలు ఉన్నవాళ్ళు. ఆ రోజుల్లో పీజీలు చదువుకున్నారు. చదువుకుని వాళ్ళకి డైరెక్ట్గా ఆర్డీఓలు అవి ఉద్యోగాలు వస్తే ఏ కలెక్టర్లుగానే రిటైర్ అవ్వచ్చు. వాళ్ళ 5 కొడుకులు అమ్మగారు మంచంలో ఉంటే, అమ్మ మాకు ఉద్యోగాలు వచ్చాయని ఎన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లో తీసుకెళ్లి చూపిస్తే, ఎక్కడికి వెళ్ళదురా, 10 మందికి చదువు చెప్పి బాగు చేయండి, దానితో నిరపేక్షగా ఏదొస్తుందో దాంతో సంతోషంగా జీవనాలు గడపండి తప్ప పెద్ద ఉద్యోగాల కోసం డబ్బుల కోసం తిరక్కండి, నాకు సేవ చేయండి అని చెప్పింది మా నాయనమ్మ గారు. 5 చేసిన పని ఏమిటంటే, ఆవిడ మహావృద్ధురాలు అయిపోయే లోపల వీళ్ళకి ప్రభుత్వోద్యోగాలు వచ్చే వయస్సులు దాటిపోయి 5 అమ్మ చుట్టూ నిలబడి అమ్మకి స్నానం చేయించడం, అమ్మకి అన్నం పెట్టడం, అమ్మకి నమస్కారం చేయడం, స్కూల్కి వెళ్ళడం, పాఠం చెప్పడం, ఇంటికి రావడం, పేద పిల్లలు ఉంటే ఫీజులు కట్టడం, చదువులు చెప్పించడం, ఇలా వాళ్ళ జీవితాలు గడిపారంటే నన్ను మా నాన్నగారిని కానీ లేకపోతే ఇంకో ఉద్దేశంతో చెప్పాల. మా నాన్నగారి కన్నా గొప్పవారు లోకంలో ఎందరో ఉంటారు. మా నాన్నగారిని పొగుడుకున్నానని మీరు అనుకోకండి. నేను మా నాన్నగారి గురించే చెప్పాలి. అటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు లోకంలో. అంటే నేను ఒక ఉదాహరణకి చెప్పానంతే. అమ్మకి సేవ చేసేటప్పుడు అందులో అన్యభావన ఏముంటుంది? అమ్మ స్నానాన్ని కానీ, అమ్మ వక్షస్థలం మీద ఉండేటటువంటి హారాల్ని అమ్మకి అలంకారం చేసేటప్పుడు కానీ మనసు పరవశించిపోవాలి. అమ్మకి కట్టిన చీర, ఆ అంచు, దాని మీద నగలపెట్లోంచి తీసి ఒక్కొక్క నగ అమ్మ మెడలో అలంకారం చేస్తుంటే ఆ కబరీబంధం కిందకి ఆ నగల యొక్క సంధిబంధాన్ని కలుపుతున్నప్పుడు అమ్మ ఇలా మెడ ఉంచి కొడుకుతో పెట్టించుకుంటున్నట్టుగా పెడుతుంటే అమ్మ గుండెల మీద నగలు, అమ్మ ఇలా ఎర్రటి పతకం వేశాను, దాని కింద చింతాకు పతకం వేశాను, అమ్మ ఇదిగో దీని కింద ముత్యాలహారం వేశాను, ఎంత బాగుందోనమ్మా అని అమ్మకి నగలు అలంకారం చేయడంలో కొడుకుగా ఒక్కరోజు మురిసిపోగలిగితే జన్మధన్యం.
అది అందుకోసం వచ్చాయి కానీ ఆ నామాలు అక్కడి నుంచి ఇలా ఎలా కుదురుతుందండి? ఇలాంటి వెర్రి మాటలు రాకూడదు, అటువంటి వెర్రి ధోరణి ఉండకూడదు. అమ్మ దగ్గర కొడుకు ఎలా ఉంటాడో, అమ్మని చూస్తే కొడుకుకి ఎటువంటి భావన కలుగుతుందో. అసలు నేను మీకు ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోకపోతే, అసలు నిజంగా శరీరమునందు కలిగినటువంటి కామం కూడా అమ్మతనాన్ని చూడగానే కిందకి వెళ్ళిపోతుంది. పాల మీద నీళ్లు జల్లితే పాలు ఎలా వెళ్ళిపోతాయో, అమ్మయందు కామం ఉన్న పురుషుడు ప్రపంచంలో ఉండడు. అమ్మని చూసిన తర్వాత అన్యభావాలు ఎందుకు వస్తాయండి? అమ్మతనాన్ని చూసి పూజ చేస్తే అన్యభావం ఎందుకు వస్తుంది? అసలు ఆ నామాల్లో అలా ఎందుకు కనపడుతుంది?